స్థలం వచ్చినందుకు కాదు, నీకు ఏదేదో ఈవులు ఇచ్చినందుకు కాదు దేవుడికి నువ్వు స్తుతి అర్పించడం. ఎందుకంటే ఏమీ లేని, ఎన్నిక లేని, అసలు ఎందుకు పనిచేయలేని నన్ను నువ్వు ఎన్నుకుని ఉన్నావు. ఎవరూ పిలవలేని నన్ను నువ్వు పిలిచి ఉన్నావు. ఎవరూ ఆకర్షించలేని నా జీవితాన్ని నువ్వు ఆకర్షించి ఉన్నావు. అసలు రక్షణ భాగ్యం లేని నాకు నువ్వు రక్షణ భాగ్యాన్ని అందించావు. అసలు జీవితంలో ఎవడూ మాట్లాడరా బాబు అంటే నాతో మాట్లాడడానికి నువ్వు నా కొరకు ఎదురు చూసావు. అసలు నువ్వు పాపపు జీవితంలో ఉన్నాడు, ఎందుకు పనిచేయదురా అనుకున్న జనాలు అనుకుంటున్నప్పుడు నీ ఆత్మను నాలో ఉద్భవింపచేసావు. ఇంకా ఏం చేసావయ్యా అంటే నీ బంగారు కుటుంబంలో, నీ యొక్క అద్భుతమైన కుటుంబంలో, అసలు గొప్ప సంతోషాలు కలిగిన కుటుంబంలో నన్ను కుటుంబ సభ్యుడిగా చేర్చుకున్నావు. ఇంకా ఏంటంటే మేము సేవకులుగా కానీ, పరిచారకులుగా కానీ, మీరు యాజకులుగా కానీ, సహోద్యోగులుగా కానీ, ఉద్యోగులుగా కానీ, వ్యాపారస్తులుగా కానీ నీతివంతంగా బ్రతకడానికి మాకు సమయాన్ని కేటాయించావు. అందుకు నీకు నేనేం చెప్తున్నానో కృతజ్ఞతాస్తుతులు చెబుతున్నాను. నీ మాట